ఎంతో డెలిషియస్గా ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్ ఈ అండా గ్రేవీ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా, అల్లం తరుగు, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో అయితే జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర చిటపటలాడాక సన్నగా తరిగి పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కలు అయితే ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. 2 ఎండుమిర్చి, ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచి, షాజీరా అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకైతే పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే మనం ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న గ్రేవీని అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇందులోకి అయితే రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం అండ్ ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను. బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని అయితే ఇప్పుడు నేను వేరే కడాయి తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఎగ్స్ని అయితే సన్నగా కట్ చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని అయితే. ఇప్పుడు ఇందులో గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్కి అయితే కాస్త పసుపు, కాస్తంత సాల్ట్ అండ్ కారం వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని అయితే ఇందులో వేసుకుంటున్నానండి. ఫైనల్గా అయితే అండా కర్రీ రెడీ అయిపోయిందండి. నేనైతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. కర్రీ అయితే రెడీ అయిందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ ఎలా చేయాలో చూడండి. నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.